బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని నూతన కాలువ పంచాయతీ పరిధిలో దారి తప్పిన ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. గోరకనంపల్లి ప్రాంతానికి చెందిన రైతు ఉప్పుతోళ్ల వెంకటరమణకు చెందిన వరి పంటలు, టెంకాయ తోటలు, బొప్పాయి చెట్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఏనుగులు పొలంలోకి చొరబడి చెట్లను నేలకూల్చడంతో పాటు బోరు, నీటి పైపులను కూడా ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో సుమారు 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని నష్టాన్ని పరిశీలించారు. ఏనుగుల కదలికపై నిఘా ఉంచి వాటిని తిరిగి అటవీ ప్రాంతానికి మళ్లించే చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నామని చెబుతున్నారు. ఏనుగులు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం తక్షణమే తగిన పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. నమస్కారం సార్. మాది కేవీపల్లి మండలము, అన్నమయ్య డిస్టిక్, నూతనకాల గ్రామము, గోరకంపల్లి. ఉప్పుతోళ్ళ నాగయ్య కుమారుడు ఉప్పుతోళ్ళ వెంకటరమణ. మాకు వచ్చేసి ఈ పొలము, ఈ టెంకాయ చెట్లు ఇవంతా ఏనుగులు 20 ఏనుగుల దాకా గుంపు వచ్చింది. నైటే ఈ పొలము, టెంకాయ చెట్లు అంతా నాశనం చేసేసినాయి. మొత్తం దగ్గర 5 లక్షలు 6 లక్షలు నష్టమైంది. దయవుంచి మా ముందు దయవుంచి మా పేద రైతులకి మీరే సాయం చేయాలని. టెంకాయ చెట్లు, మడి, టింకర్ పైపులు, బోర్లు, వైర్లు అంతా ధ్వంసం చేసినాయి. ఒకటి కాదు సార్, దగ్గర 20 దాకా వచ్చినాయి ఏనుగులు. మొత్తం పంట నష్టం చేసినాయి. దయవుంచి గవర్నమెంట్ మాకు ఈ పేదవాళ్ళకి చూసి, రైతులు చూసి కొద్దిగా సాయం మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాము. చాలా నష్టమైంది. 5-6 లక్షల పైన అయింది. నష్టం చాలా అయింది సార్. టెంకాయ చెట్లు, మడి, బోరు, పైపులు అన్నీ ధ్వంసం చేసినాయి సార్. పరం చెట్లు, మామిడి చెట్లు అన్నీ